ఈ రోజు అయితే నేను దోశలు చేయబోతున్నాను. దోశల కోసం ఇక్కడైతే ఇంకా నేను రైస్ తీసుకున్నానండి. రైస్ తీసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే అటుకులు ఎక్కువగా తీసుకున్నాను. ఎప్పుడైనా సరే మీరు అటుకులు ఎక్కువగా తీసుకోకండి. అటుకులు ఎక్కువ తీసుకుంటే కనుక మనకు అస్సలు దోశలే రావు. నిజం చెప్తున్నా నేను మళ్ళీ ఇక్కడ మీకు అంటే ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే కనుక ఇంతకుముందు నేను దోశలు చేసినప్పుడు బియ్యం ఎక్కువ తీసుకొని అటుకులు తక్కువ తీసుకున్నాను. అందుకే చక్కగా వచ్చాయి. కొద్దిగా ఎన్నికెళ్ళి చూస్తే కనుక నేను ఆల్రెడీ పెట్టాను ఆ వీడియో. చాలా చక్కగా వచ్చాయి. ఈ వీడియోలో మాత్రం నేను చాలా చాలా బాధపడ్డాను. ఎందుకంటే కనుక నేను అటుకులు ఎక్కువగా వేసాను. పిండి అంటారా స్మూత్గా ఎక్కువైపోయి ఎక్కువగా బంకలాగా అయిపోయి మామూలు ప్యాన్ కాదండి, నాన్ స్టిక్ ప్యాన్ పెట్టినా కానీ సరే నాకు అసలు దోశలే రాలేదు. నేను మళ్ళీ ఏం చేశానంటే ఇంకా ఎగస్ట్రా బియ్యం నానబెట్టేసి ఇంకా బియ్యంలో ఏమి కలపకుండా ఆ అటుకులకి మినపప్పు మనవి మామూలుగానే వేసాను, ఎక్కువ వేయలేదు. అటుకులు అయితే ఎప్పుడు మీరు పొరపాటున ఎక్కువ ఉన్నాయనేసి ఎక్కువగా అటుకులు వేస్తే కనుక దోశలు రావు. ఒకవేళ మీకు వచ్చినట్టుగా అయితే కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నాకైతే రాలేదు. నేను మళ్ళీ బియ్యం వేసి బాగా నానబెట్టి మళ్ళీ నెక్స్ట్ డే అయితే కనుక మళ్ళీ అదే పిండిలో కలిపేసి ఇంకా పిండి పాడేయలేము కదా, అందుకనేసి మళ్ళీ నెక్స్ట్ డే అదే బియ్యము నానబెట్టేసి రుబ్బి ఆ తర్వాత ఇక్కడ నేను దోశలు అయితే వేసాను. అప్పుడైతే మళ్ళీ పర్ఫెక్ట్గా చాలా చక్కగా చాలా మెత్తగా భలేగా వచ్చాయి. ఇది మాత్రం పక్క నిజము. చూస్తున్నారు కదా. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ మొత్తానికి బాగా ఎర్రగా వచ్చాయి, మెత్తగా వచ్చాయి, చాలా చక్కగా వచ్చాయి. రైస్ తక్కువ లేకుండా రైస్ ఎక్కువ తీసుకొని అటుకులు తక్కువ తీసుకొని కొద్దిగా మనం అందులో మెంతులు వేసి మినపప్పు వేసి కొద్దిగా రవ్వ వేసామనుకోండి, ఆ టేస్టే వేరబ్బా. ఇది మాత్రం పక్కా. నేను అటుకులు అయితే ఇంకా ఎక్కువగా అయితే వేయకండి. నేను వేసి బాధపడ్డాను, మీరు వేసి కూడా బాధపడకండి. ఎందుకంటే నాన్ స్టిక్ పాన్ మీదనే నాకు రాలేదు. నేను మళ్ళీ ఇలా చేసిన తర్వాత చక్కగా అయితే దోశలు వచ్చాయి. నేను చెప్పిన మాట మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నేను చెప్పింది మాత్రం 100% నిజం చెప్పాను. చాలా చక్కగా అయితే దోశలు వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే మనం రైస్ ఎక్కువ వేసాం కదా, అందుకనేసి రైస్ తక్కువ వేయకండి. ఎప్పుడైనా కానీ సరే అటుకులు ఉన్నా కానీ సరే అటుకులు తక్కువనే తీసుకోవాలా. ఇక్కడ చాలా చక్కగా అయితే వచ్చాయి. ఇప్పుడు వేడి వేడి దోశలు అయితే కనుక ఇక్కడ మనం వేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ అయితే ఇంకా నిజం చెప్తున్నాను, మెత్తగా ఉన్నాయి, చాలా టేస్ట్ కూడా ఉన్నాయి దోశలు. ఇవి ఎర్రగా వచ్చేస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. ఎంత బాగా కావాలంటే అంత బాగా వస్తున్నాయి. మనం కొద్దిగా వాటర్ ఎక్కువ వేసామనుకోండి మామూలుగా హోల్స్ ఎక్కువ పడిపోతున్నాయి. వాటర్ తగ్గించి తిక్కుగా వేసామనుకోండి పిండి లైట్గా హోల్ పడిపోయి రెడ్గా వచ్చేస్తున్నాయి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా దీంట్లో కాంబినేషన్ పల్లీ చట్నీ ఇంకా బాగుంటుంది అనేసి మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా పల్లీ చట్నీ తింటారు. పల్లీలు అయితే వేపేసాను, ఆ పొట్టు తీసేసాను. తర్వాత మిర్చి, కొద్దిగా ఆనియన్, టమోటా, కొద్దిగా చింతపండు, కొద్దిగా జీరా వేసానండి ఇందులో. ఇంకా ఇంతకుముందు ఏం వేయలేదు. కొద్దిగా ఆరబెట్టిన మెంతం పొడి అంటే మెంతమాకు ఉంటుంది కదా, ఆ మెంతమాకు అయితే వేసాను. చట్నీ కూడా కాంబినేషన్ చాలా బాగుందండి, సూపర్ డూపర్గా ఉంది. చట్నీ అయితే మీకు చూపించలేకపోయాను ఎందుకంటే నేను వేపిన తర్వాత నాకు ఇంట్లో కరెంట్ లేదు. దానివల్ల నేను గ్రైండ్ చేసే లోపు లేట్ అయిపోయింది, అందుకనేసి చూపించలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హఫీజ్. అస్సలాము అలైకుం.